నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. బ్యాంకింగ్ టాపిక్ సంబంధించి బ్యాంకింగ్ రంగం యొక్క సంస్కరణల గురించి చర్చిస్తూ ఉన్నాం. ఈ బ్యాంకింగ్ రంగ సంస్కరణలకు సంబంధించి మనకి సుఖమయ్ చక్రవర్తి కమిటీ అనేది నియమించారు. ఆ సుఖమయ్ చక్రవర్తి కమిటీ అనేది ఎటువంటి రికమెండేషన్స్ ఇచ్చింది అనేటువంటి అంశాలు చూసాం. అలాగే నరసింహ కమిటీ కూడా ఈ బ్యాంకింగ్ రంగానికి సంబంధించి సూచనలు చేయడం అనేది జరిగింది. అయితే ఈ నరసింహం కమిటీ అనేది ఎం నరసింహం అనేటువంటి వ్యక్తి ఆర్బీఐ యొక్క మాజీ గవర్నర్. ఈయన అధ్యక్షతన మొట్టమొదటిసారిగా 1991లో ఆర్థిక వ్యవస్థలోని విత్త వ్యవస్థ యొక్క పరిస్థితిని పరిశీలించి దానిని సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైనటువంటి చర్యలని సూచించడానికి మొదటిసారిగా 1991లో ఎం నరసింహ అధ్యక్షతన ఒక కమిటీ నియమించారు. అప్పుడు కూడా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కొన్ని సూచనలు అనేది ఈ నరసింహం కమిటీ చేసింది. అలాగే రెండవసారి 1998లో ఈ నరసింహం అధ్యక్షతన రెండవసారి ప్రత్యేకించి బ్యాంకింగ్ రంగం సంబంధించి సంస్కరణలు సూచించడానికి నియమించడం అనేది జరిగింది. సో గత వీడియోలో మనం ఈ నరసింహం కమిటీ మొదటిసారిగా నియమించినప్పుడు ఇచ్చినటువంటి సూచనల్ని గత వీడియోలో డిస్కస్ చేసాం. ఇప్పుడు అంటే గత వీడియోలో ఈ నరసింహం కమిటీ ఇచ్చినటువంటి సూచనల్ని భారత ప్రభుత్వం కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, అమలు చేసినటువంటి అంశాలు ఏమున్నాయనేది చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో ఈ నరసింహం కమిటీ రెండవసారి నియమించినప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి ఇచ్చినటువంటి సూచనలు ఏమున్నాయి అనేటువంటి అంశాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి రెండవసారి ఈ బ్యాంకింగ్ రంగ సంస్కరణల కోసం ఎం నరసింహం అధ్యక్షతన నరసింహం కమిటీ ఈ నరసింహం కమిటీని రెండవసారి 1998వ సంవత్సరంలో నియమించడం అనేది జరిగింది. నరసింహం కమిటీని రెండవసారి 1998లో నియమించడం అనేది జరిగింది. మొదటిసారిగా ఏమో విత్త సంస్కరణల కోసం నియమించారు. రెండవసారి ప్రత్యేకించి బ్యాంకింగ్ రంగ సంస్కరణలు సూచించడం కోసం నియమించడం అనేది జరిగింది. సో రెండవసారి 1998లో నియమిస్తే ఇది 1998 ఏప్రిల్లో తమ యొక్క నివేదికని సమర్పించడం అనేది జరిగింది. 1998 ఏప్రిల్లో తమ యొక్క నివేదికని సమర్పించింది. అయితే ఈ నరసింహం కమిటీ రెండోసారి ఏర్పాటు చేసినప్పుడు ఈ నరసింహం కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు ఏంటంటే, ఒకటి శక్తివంతమైన బ్యాంకింగ్ని ఏర్పాటు చేయాలని సూచించింది. శక్తివంతమైన బ్యాంకింగ్ అంటే విదేశీ మారక ద్రవ్యాన్ని నిర్వహణ చేయడం కోసం, దాని యొక్క సామర్థ్యాన్ని పెంచడం కోసం శక్తివంతమైన బ్యాంకింగ్ వ్యవస్థ అనేది దేశంలో ఉండాలి అని సూచించి, శక్తివంతమైనటువంటి అంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి బ్యాంకులని విలీనం చేసేయాలి అని సూచించింది. అలాగే ఈ విలీనం చేసేటప్పుడు శక్తివంతమైన బ్యాంకులను మాత్రం విలీనం చేసి అతిపెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేసి వాటికి అంతర్జాతీయ స్థాయిని కల్పించాలి అని సూచించింది. అలాగే ఈ బ్యాంకులను విలీనం చేసేటప్పుడు శక్తివంతమైన బ్యాంకులని వీనమైనటువంటి బ్యాంకుల్లో విలీనం చేసేటప్పుడు కొంత నష్టం కూడా ఉంటుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు పాలులో నీళ్లు కలిపామనుకోండి, అవి పాలులాగే ఉంటాయి. అదే నీళ్ళలో పాలు కలిపామనుకోండి, అంటే దేంట్లో ఏది కలిపినా ఒకటే అనిపిస్తుంది, కానీ నీళ్ళు ఎక్కువ ఉండి పాలు తక్కువ ఉన్నాయి అనుకోండి, నీళ్ళ స్వభావంలోకి వస్తాయి. అదే పాలు ఎక్కువ ఉండి నీళ్ళు తక్కువ ఉన్నాయి అనుకోండి, పాలు స్వభావంలో ఉంటాయి. అలా ఈ శక్తివంతమైన బ్యాంకులో శక్తిహీనమైనటువంటి అంటే మూతపడిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి బ్యాంకులు విలీనం చేస్తే వీటి యొక్క అప్పులు కూడా ఇవే భరించాల్సి వచ్చి శక్తివంతమైన బ్యాంకులు కూడా బలహీన పడిపోయేటటువంటి అవకాశం ఉందని సూచించడం అనేది జరిగింది. ఈ విధంగా దేశంలో విదేశీ మారక ద్రవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి అంతర్జాతీయ స్థాయిని కల్పించే విధంగా శక్తివంతమైనటువంటి బ్యాంకింగ్ వ్యవస్థని ఏర్పాటు చేయాలని ఈ నరసింహం కమిటీ రెండోసారి ఏర్పాటు చేసినప్పుడు సూచించడం అనేది జరిగింది. నెక్స్ట్ రెండో అంశం ఏంటంటే సంకుచిత బ్యాంకింగ్, నేరో బ్యాంకింగ్.
నేరో బ్యాంకింగ్. ఈ నేరో బ్యాంకింగ్ అంశాన్ని కూడా ఈ నరసింహం కమిటీ సూచించడం అనేది జరిగింది. ఈ నేరో బ్యాంకింగ్ అంటే ఏంటంటే వీళ్ళు సూచించినటువంటి అంశం ఏంటంటే బ్యాంకులు అనేవి సాధారణంగా రుణాలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అందులో రిస్క్ లేని రుణాలు ఉంటాయి, రిస్క్ ఉన్నటువంటి రుణాలు ఉంటాయి, ఇలా రకరకాలుగా అవి ఇచ్చేటువంటి రుణాలు అనేవి ఉంటాయి. ఎందుకు అలా ఇస్తుందంటే వడ్డీ, అధిక వడ్డీ వచ్చేటటువంటి అంశాలు. ఇప్పుడు అన్నీ రిస్క్ ఎక్కువ ఉంటే వడ్డీ కూడా ఎక్కువ వస్తుంది, రిస్క్ తక్కువ ఉంటే వడ్డీ కూడా తక్కువ ఉంది. సో అందుకోసమని వాటికి వచ్చేటటువంటి డిపాజిట్లు అవి ఇచ్చేటటువంటి రుణాల్లో కొంత భాగాన్ని రిస్క్ ఉన్నటువంటి వాటికి, కొంత భాగం రిస్క్ లేనటువంటి వాటికి ఇలా మేనేజ్ చేసుకుంటూ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా ఇచ్చేటప్పుడు ఈ నేరో బ్యాంకింగ్ అంటే ఏం చెప్పారంటే ఎన్పిఏలు, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు అనేవి అవి ఇచ్చినటువంటి రుణాల్లో 20% ఎన్పిఏలు ఉన్నటువంటి బ్యాంకులు అనేవి ఏం చెయ్యాలని చెప్పారంటే ఇవి ఇచ్చేటటువంటి రుణాలను అనేవి రిస్క్ ఎక్కువగా ఉన్నటువంటి రంగాలకి ఇవ్వకుండా, రిస్క్ అనేది లేకుండా ఉండేటటువంటి, తక్కువ రిస్క్ ఉండేటటువంటి వాటిలో పెట్టుబడులుగా పెట్టాలి అని ఈయన సూచించడం అనేది జరిగింది. సో దీన్నే నేరో బ్యాంకింగ్గా చెప్పడం అనేది జరిగింది. అంటే బ్యాంకులు అనేవి వివిధ రంగాలకి వివిధ రకాలుగా వడ్డీ రేట్లకి ఇస్తాయి. సో అలా కాకుండా ఈ పూర్తిగా రిస్క్ లేనటువంటి వాటిల్లోనే పెట్టుబడులు పెట్టాలి, రిస్క్ లేనటువంటి రంగాలకే రుణాలను ఇవ్వాలి అని నరసింహం కమిటీ అనేది సూచించడం అనేది జరిగింది. దీన్నే నేరో బ్యాంకింగ్గా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇది సిఏఆర్ని పెంచాలని చెప్పింది. సిఏఆర్, క్యాపిటల్ యాడిక్వసీ రేషియో. ఈ క్యాపిటల్ యాడిక్వసీ రేషియోని బ్యాంకులు అనేవి సమర్థవంతంగా పనిచేయడానికి, అంతర్గతంగా శక్తివంతంగా పనిచేయడానికి, నష్ట భయాన్ని భరించగలిగేటటువంటి శక్తి కలిగి ఉండడం కోసమని ఈ క్యాపిటల్ యాడిక్వసీ రేషియోని నార్మల్గా 1991 వచ్చేటప్పటికి, 92కి వచ్చేటప్పటికి బ్యాంకులన్నీ కూడా సిఆర్ని 8% నిర్వహించాలని విధించడం అనేది జరిగింది. 97కి వచ్చేటప్పటికి బ్యాంకులన్నీ, ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కూడా దాన్ని సాధించడం అనేది జరిగింది. సో దీనిని ఇంకా పెంచాలి, ఈ క్యాపిటల్ యాడిక్వసీ రేషియోని ఇంకా పెంచాలి. ఎందుకోసం? బ్యాంకుల యొక్క సామర్థ్యం, నిర్వహణ సామర్థ్యం పెరగడం కోసం, నష్ట భయాన్ని భరించగలిగే శక్తిని పెంచడం కోసం ఈ క్యాపిటల్ యాడిక్వసీ రేషియోని పెంచాలి అని నరసింహం కమిటీ అనేది సిఫార్సు చేయడం అనేది జరిగింది. నరసింహం కమిటీ సిఫార్సు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 4వ అంశంగా చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ చట్టాల పునఃసమీక్ష. బ్యాంకింగ్ చట్టాల పునఃసమీక్ష. మనకి బ్యాంకింగ్ చట్టాలు అనేవి కొన్ని చేసుకున్నాం. సో ఆర్బీఐ యాక్ట్ 1934 ఉంది, ఆర్బీఐ యాక్ట్ 1934. అదేవిధంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో చేసుకున్నాం, 1949లో. అలాగే 1969లో బ్యాంకులను జాతీయం చేయడం కోసం చేసుకున్నటువంటి ఈ చట్టాలని పునఃసమీక్ష చేసి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఈ బ్యాంకింగ్ చట్టాలని రూపొందించాలి అని నరసింహం కమిటీ సూచించడం అనేది జరిగింది. బ్యాంకింగ్ సంబంధించి చేసుకున్నటువంటి చట్టాలని పునఃసమీక్ష చేసి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో తీసుకురావాల్సినటువంటి మార్పులకు సంబంధించి చట్టాలను రూపొందించాలి అని సూచించడం అనేది జరిగింది. అదేవిధంగా బిఎస్ఆర్బిని రద్దు చేయాలని సూచించింది. బిఎస్ఆర్బి అంటే ఏంటంటే బ్యాంకింగ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, బ్యాంకింగ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుని రద్దు చేయాలని సూచించింది. సో దీనిని 1975వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బ్యాంకింగ్ రంగంలో అధికారులను నియమించడం కోసం, బ్యాంకింగ్ రంగంలో అధికారులను నియమించడం కోసం ఈ బిఎస్ఆర్బిని 1975లో నియమించడం అనేది జరిగింది. సో దీంట్లో కొంత ఈ రాజకీయ జోక్యం అనేది ఎక్కువగా జరుగుతుందనే ఉద్దేశంతో దీన్ని రద్దు చేయాలి అని నరసింహం కమిటీ సూచించడం అనేది జరిగింది. అలాగే విఆర్ఎస్ని ఎంకరేజ్ చేయాలని, విఆర్ఎస్ స్కీమ్ని, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అంటే స్వచ్ఛంద పదవీ విరమణ అంటాం కదా. సో వాడి సర్వీస్ అవ్వకముందు ముందుగానే రిటైర్ అయిపోతే వాడికి కొంత బెనిఫిట్స్ కల్పించి బయటికి పంపించడం అని జరుగుతుంది. సో అలాగా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, అమలు చేయాలి అని ఈ నరసింహం కమిటీ సూచించడం అనేది జరిగింది. అలాగే ఇంకా ఏం చెప్పిందంటే
ఎస్బీఐతో సహా జాతీయం చేసినటువంటి బ్యాంకులలో ఆర్బీఐ యొక్క వాటాని 33.5% తగ్గించాలని సూచించింది. అంటే ప్రైవేట్ రంగానికి, ప్రైవేట్ వ్యక్తులకి ఈ వాటాలను ఎక్కువగా విక్రయించాలి. బ్యాంకింగ్ రంగంలో ఎస్బీఐతో సహా జాతీయం చేసినటువంటి జాతీయ బ్యాంకుల్లో ఆర్బీఐ యొక్క వాటాని 33.5% తగ్గించేయాలి అని సూచించడం అనేది జరిగింది. అలాగే ఇంకా ఏం సూచించిందంటే ఆర్థిక మంత్రిత్వ శాఖలో మనకి బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఒక శాఖ అనేది ఉంటుంది, ఓ బ్రాంచ్ అనేది ఉంటుంది. సో దానిని కూడా రద్దు చేసేయాలని సూచించడం అనేది జరిగింది. సో ఆ ఒక్క విషయాన్ని తప్ప మిగతా అన్ని విషయాలను కూడా ప్రభుత్వం అనేది అంగీకరించి ప్రస్తుతానికి ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఇది నరసింహం కమిటీ రెండవసారి ఏర్పాటు చేసినప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థపై ఇచ్చినటువంటి సూచనలు అనేవి శక్తివంతమైనటువంటి బ్యాంకింగ్ వ్యవస్థని ఏర్పాటు చేయాలని, రెండవది నేరో బ్యాంకింగ్ని, సంకుచితమైన బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఎన్పిఏలు ఎక్కువగా ఉన్నటువంటి బ్యాంకుల విషయంలో సూచించింది. అలాగే సిఏఆర్ క్యాపిటల్ యాడిక్వసీ రేషియోని పెంచాలి అని చెప్పింది. అదేవిధంగా బ్యాంకింగ్ చట్టాలని పునఃసమీక్ష చేయాలని చెప్పింది. అలాగే బిఎస్ఆర్బిని, బ్యాంకింగ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుని రద్దు చేసేయాలని, దీన్ని 1975లో ఏర్పాటు చేశారు, దీన్ని రద్దు చేసేయాలని సూచించింది. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ని ప్రోత్సహించాలని సూచించింది. ఎస్బీఐతో పాటుగా జాతీయం చేసినటువంటి అన్ని బ్యాంకుల్లో కూడా ఆర్బీఐ యొక్క వాటాని 33.5% పరిమితం చేసేయాలి. అంటే మనకి ఆర్బీఐ యొక్క వాటాని ఈ బ్యాంకుల్లో తగ్గించాలని సూచించింది. అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఒక శాఖ అయినటువంటి, ఒక బ్రాంచ్ అయినటువంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి శాఖని మూసివేయాలి, రద్దు చేయాలి అని సూచించడం జరిగింది. సో ఈ ఒక్క విషయాన్ని తప్ప ఈ ఆర్థిక శాఖలో ఉన్నటువంటి ఈ బ్యాంకింగ్ రంగ వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ బ్రాంచ్ని తప్ప రద్దు చేయడం అనేటువంటి ఈ సూచనలు తప్ప మిగతా అన్ని సూచనలు కూడా ప్రభుత్వం అనేది ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఇది నరసింహం కమిటీ ఇక్కడతో మనకి నరసింహం గారు మనల్ని వదిలేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అది భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి సవాళ్ళు ఏవి, ఈ బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏమున్నాయి అనేటువంటి అంశాన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.